మీది చాలా మంచి బాడీ అండి. విపరీతంగా ఎక్సర్సైజ్లు అవి చేస్తూ ఉంటారా? విపరీతంగానే చేస్తాను. అంటే రోజుకో 3 తెలుగు పాటలు, ఓ 3 తమిళ పాటలు, 2 కన్నడం పాటలు, ఓ మలయాళం పాట, ఓ హిందీ పాట, అడపదడప బాత్రూమ్ సింగింగు, ఇవన్నీ గొంతుతోనే కదండి ఎక్సర్సైజ్ చేస్తాను. ఈ బాడీకి ఎక్సర్సైజ్ లేకుండా పోయిందనమాట. అందుకే ఇలా విపరీతంగా పెరిగిపోయాను. అవును బాలుగారు, మీరు మంచి పాటలు పాడతారు, బూతు పాటలు పాడతారు. బూతు పాటలు పాడేటప్పుడు మీకు బాధ కలగదా? మీరన్నది నిజమేనండి. అమ్మకి నీ అమ్మకి మధ్య దూరమే కదండి ప్రపంచం. నీతికి బూతుకి తేడా తెలియాలంటే జనానికి ముందు మనం బూత్ అంటే ఏమిటో తెలియజెప్పాలి కదా. ఆ బూత్ ఏమిటో తెలుసుకునే రోజులు వస్తే వాళ్లే బూతులు తిడుతూ మా వెంట పడతారు. అప్పుడు నేను ఎలాగో పరిగెత్తలేను కదా. వెంటనే వాళ్ళని ఆపడం కోసమని శంకరా నాద శరీరా ఉరిమే ఉరుములు సరి సరి నటనల సిరి సిరి మూవలు కాబోలు మెరిసే మెరుపులు మురిసే పెదవుల చిరు చిరు నవ్వులు కాబోలు ఉరిమే ఉరుములు సరి సరి నటనల సిరి సిరి మూవలు కాబోలు పరవశాన శిరసు గంగా ధరకు జారన శివగంగా పరవశాన శిరసు గంగా ధరకు జారన శివగంగా నా గానల హరి నువ్వు మునుగంగా శంకరా నాద శరీరా పరా వేద విహారా జీవేశ్వరా శంకరా శంకరా శంకరా. ఎవరు బాబు వచ్చింది? ప్లీజ్ వాళ్ళు ఎవరు బాబు వచ్చింది? సినిమాలో పాట పాడతారు కదా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, పాట వినడానికి వచ్చారయా? ఒరే రాజుగా, ఆయన గారు పాడిన పాటలు మనం పాడి కోని చేస్తున్నామని తనటానికి వచ్చారేమోరా. అవునరా, పోదాం పోదాం. ఆగండి ఆగండి, నేను మీ పాట వినడానికి వచ్చాను ఇక్కడికి. చాలా బాగా పాడుతున్నారయ్యా. బాబయ్య, మీరు చక్కగా పాడిన పాటలు చెడగొడుతూ బతుకుతున్నాం, క్షమించండి బాబయ్య. అదేం లేదు, మీరిద్దరూ పాడతారా? పాడతాం గాని ఆడు కొద్దిగా గంటసాల టైప్ అండి బాబు. బాబు, తవరిని చెవులతో ఎండమే గాని కళ్ళతో చూడలేం కదా బాబు. చేత ఓసారి తవరిని ముట్టుకొని ఎత్తారా బాబు? దానికేం భాగ్యం. ఒక్క నిమిషం. ఒక గాయకుడిగా అభినందిస్తూ ఏదో నాకు తోచింది ఇస్తున్నాను. మాకు డబ్బులింటూ లే బాబు, మీలాంటి వాళ్ళు మా పాట వినడానికి రావడమే 10 ఏళ్ళు. మేము మీలాంటి మనుషులమేనయ్యా. ఒక మంచి పాటకు వెలకట్టడం చాలా కష్టం నాకు తెలుసు, కానీ ఏదో నా సంతోషం కొద్దీ ఇస్తున్నాను, తీసుకో. బాబు, మీరు ఇలాగే చక్కటి పాటలు పాడుతూ 10 కాలాల పాటు పచ్చగా ఉండాలయ్యా. దండాలు బాబు. దండాలు బాబు. నమస్కారం, వస్తాను. పాపులు మేమో పెబువులు మీరు పైసా ధర్మం చేయండి. పాపులు మేమో పెబువులు మీరు. దొంగ గుడ్డి నాయాలా, కొత్తలుళ్ళ నా కూడు తిని కుక్కతో కులాసగా తిరుగుతున్నావా? డబ్బు లేకుండా ఎన్నాళ్ళిలా తప్పించుకుంటావురా? రే, అబ్బులంటే అల్లా టప్పా కాదు. డబ్బుల దగ్గర తేడా వచ్చిందంటే గబ్బులు లేపేస్తాడు. ఈ ముందు నా డబ్బులి. అరే, నువ్వు ఇంకా బతికే ఉన్నావేటి గురు? ఇది ఇప్పుడు ఎవరో నువ్వు చచ్చిపోనావని చెబితే తద్దిలాడదామని పంతులు గారిని తీసుకురావడానికి వెళ్తున్నాను. రే, సొల్లు కబులు మాని ముందు నా సొమ్ములు బయట తీరా. ఏటా తొందర, ఇస్తానులే ఏదో బాకే. ఆ గుడ్డోళ్ళని మోసం చేసి పాసిపోయిన రొట్లు పుచ్చిపోయిన కూరలు సంపాదించడం కాదు. మగాళ్ళ బతుకు, నాలా పైకి వస్తావు. ఏటి నీలా అడుక్కు తిని పైకి రావాలా? రే, మరోసారి ఆ మాట అన్నా ఉంటే చెప్పు కొడతాను. ముందు నా సొమ్ములు తీ. సొమ్ములా? చెక్కు రాజీ ఇస్తాను, వెళ్ళి డబ్బున్న బ్యాంకులో మార్చుకో. చెక్కోట్రా నీ మొహానికి? చేతపట్టిన నోట్లో మొహం నువ్వును. రే, మళ్ళా చెక్కన్నా ఉంటే పనసకాయ చెక్కినట్టు చెక్కేస్తాను. సర్లే, ఎంతరా నీ బాకే? 40. ఓ సింతేనా? 50 ఇస్తాను, బ్యాలెన్స్ 10 ఇచ్చుకో. నీ బాకీ చెల్లు వస్తా గురు. రే, నా 10 రూపాయలు నొల్లేసుకున్నావు. 50 నోట్ ఇది. అదేంటి నీ చేతిలో ఉంది కదా? నాటకాలు ఆడుతున్నావా? ఈ 50 నాది. ఏంటి అది నీదా? ఓరమ్మో ఓరిలాయిలో నా కన్య చేసేస్తున్నాడు బాబోయ్. కళ్ళున్న మహారాజులు కనికరించి ధర్మం చెప్పండి బాబోయ్. ఓరమ్మో ఓరిలాయిలో
ఏంటయ్యా ఏం జరిగింది? ధర్మప్రభువులు దయచేయండి బాబు, నేను వీడికి 40 బాకీ, అందుకని 50 నోటు ఇస్తే చిల్లర 10 ఇచ్చాడు బాబు. 50 నోటు ఇయ్యలేదని బుకాయించేస్తున్నాడు బాబు. గుడ్డోడికి అన్యాయం జరిగితే ధర్మరాజులు ఊరుకుంటారా బాబు? ఎరా గుడ్డోని చేసి మోసం చేస్తారా నువ్వు? బుద్ధి లేదు. అట్ట గడ్డెట్టండి బాబు. అబద్ధం, ఇది చెప్పేదంతా అబద్ధం. ధర్మప్రభువులు న్యాయం చెప్పండి బాబు. చెప్తారా? న్యాయం చెప్తా. అంజిగాడు 50 రూపాయల నోటు ఇచ్చాడు, నా కళ్ళారా చూశాను. పోలీసుడు కళ్ళతో చూస్తే ఫోటోగ్రఫీ తీసినట్టే. ధర్మం సావలేదు. పోలీసుడు అంటే కాకి బట్టలు వేసుకున్న సుమతి సత్కం. ధర్మం సావలేదు. పాపుల మేరో పెబోల సుమతి శతకం అనగానే సైడ్ అయిపోతాను అనుకున్నా కాబోలు. ముందు మన సంగతి తేల్చు. మీరే చేశారు, మీ సంగతి తేల్చాలా? అబద్ధం చెప్పి నేను కాపాడినందుకు. ఎస్ఐ గారు వస్తున్నారు. దండాలు బాబు. ఒరే బాలసుబ్రహ్మణ్యం దేవుడురా, మనం చండాలంగా పాడిన పాటకి 100 ఇచ్చాడంటే ఇంకా అదర కొడితే ఎంత ఇచ్చేవాడు? ఊరి నియాసి అప్పులోళ్ళు ఎత్తుకుపోను, చిన్నాని సంతోషించరా. పెద్దకి సీతానికి ఎత్తని చెప్తే ఊళ్ళంతా ఆశ్చర్య. రాజుగా కరీం రంగా ఎక్కడి నుంచి వస్తున్నారా? అది ఏడు నుంచే. అరే రంగా, ఇవాళ మా గొప్ప ఇష్టం జరిగిపోయింది. నన్ను చెప్పనీరా. నువ్వు ఏంటో చెప్పేదే. ఇదిగో మన పాటని, ఏది మన పాటని ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం వినేశారు. ఎంటవే కాదు, ఇదిగో తన సొంత చేతులతో ఈడ తట్టి 100 రూపాయలు ఇచ్చేసాడు. 100? అవునరా, 100. మన జనంలో ఎప్పుడైనా తాకామా 100 నోటిని? చూడరా, నువ్వు చూస్తే కడుపు నిండుతాది. ఇది 100 రూపాయల నోటుని ఎవరన్నారా? 50 రూపాయల నోటు. అబద్ధం, అది 100 రూపాయలు నోటే. సరిగ్గా చూడరా. నా మీద నమ్మకం లేదా? పోనీ నీకు అది ఏ నోటు తెలవకపోతే ఇంకొన్ని అడిగి చూపించు. మీలాగా నేను గుడ్డోని కాదురా, నాకు కళ్ళున్నాయి. మీలాగా నేను గుడ్డోని కానురా. హలో స్నేహిత, ఏమిటంత డల్గా ఉన్నావు? ఏం లేదు సార్, రంగడి గురించి ఆలోచిస్తున్నాను. అతనికేగా ఆ మధ్య ఆపరేషన్ చేయించింది. ఎనీ కాంప్లికేషన్స్? కళ్ళకు సంబంధించినంత వరకు ఏమీ లేదు సార్, కానీ చూపొచ్చాక మనిషే మారిపోయాడు. నమ్ముకున్న వాళ్ళందరికీ అన్యాయం చేసి తాను కళ్ళున్న గుడ్డివాళ్ళ లిస్టులో చేరిపోయాడు. ఏమంటున్నది? అవును సార్, రాయుడు గారికి రైట్ హ్యాండ్గా పనిచేస్తున్నాడంటే అతను ఎంతగా దిగజారిపోయాడో మీరు ఊహించుకోవచ్చు. నిజంగా? అవును సార్, అతనికి చూపు తెప్పించి మిగిలిన వాళ్ళందరికీ అన్యాయం చేశానేమోనని బాధగా ఉంది. ఇట్స్ నేచురల్. తను చేస్తున్న అన్యాయాలకు అమాయకులను అడ్డం వేసుకోవడం రాయుడికి మొదటి నుంచి అలవాటి. రూపాయి విలువ ఎకనామిక్స్ ప్రకారం పడిపోతే క్రైమ్ ప్రకారం పెరిగింది. డబ్బుతో రంగండి కొనేసి ఉంటాడు. అంటే చూస్తూ ఊరుకోవడమే తప్ప మనం ఏమీ చేయలేమా సార్? డోంట్ బి పెసిమిస్టిక్. ఏదో ఒక రోజు రాయుడు దొరక్కపోడు, రంగడు బయటపడకపోడు. ఆఫ్టర్ ఆల్ ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ టైం. సార్, మీటింగ్ లో ఆ ప్రాజెక్ట్ కాంట్రాక్టు రాయుడికి ఇవ్వాలని నిర్ణయించారట. అందుకని తనకు ఆ కాంట్రాక్ట్ ఇప్పించిన గవర్రాజుకి నిషాబాద్ లో గ్రాండ్ పార్టీ ఏర్పాటు చేస్తున్నాడట. గవర్రాజ్ అంటే? అదే సార్, మన మంత్రి గారి. అర్థమైంది. క్వైట్ ఏ గుడ్ ఆపర్చునిటీ. నేనే పర్సనల్ గా బారు వెళ్ళి వాళ్ళ బండారం బయట పెడతాను. హలో, ఎవరు మాట్లాడుతుంది? సబ్ ఎడిటర్ శేఖర్ని. వెళ్ళి మీ 8 అన్న పిలువు. బిజీగా ఉన్నారు, విషయం ఏమిటో చెప్పండి. నీకు అనవసరం. వెళ్ళి మీ 8 అన్న పిలువు. ఆయన రారు. షట్ అప్. ఫోన్ లో మర్యాదగా మాట్లాడటం నేర్చుకోండి. యూ స్టూపిడ్. నేనెవరో తెలిసే మాట్లాడుతున్నావా? మీరు అవకాశం ఇవ్వలేదు, నాకు ఆలోచించే టైం కూడా లేదు. గంట క్రితం నిషాబాద్ లో తీసిన ఫొటోస్ రేపు పేపర్లో వస్తే పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. తెల్లవారేసరికి మీ పత్రిక ఉండదు, మీ ప్రెస్ ఉండదు. ఒకవేళ ఉన్నా మీ ఎడిటర్ మాత్రం బ్రతికుండడు. ఏ పేపర్లో అయితే ఆ ఫోటోలు వేద్దామనుకుంటున్నారు అదే పేపర్లో ఎడిటర్ సూర్య మరణం అని ఎడిటోరియల్ రాసుకోవాలి. రాయుడు గారు మాట్లాడుతున్నారని చెప్పి మీ ఎడిటర్ని వెంటనే రమ్మను. ఎడిటర్ సూర్య స్పీకింగ్. నా బార్లో తీసిన ఫోటోలు నెగటివ్లు కలిపిన రేట్ ఎంత? నా పేపర్ ఖరీదు జస్ట్ 50 పైస్, అంటే 50 పైసలు. అంత పొగరగా మాట్లాడితే అదే ఆఖరి ఇష్యూ అవుతుంది. డోంట్ వరీ, నీకే అంకితం ఇస్తాను. అంకితమే ఇస్తావు? హలో రాయుడు, పేపర్ చూసావా?
చూశాను, చదివాను. ఆ ఫోటోలు చూస్తూ రాసింది చదువుతూ ఆ అనుభవాలు నెమరు వేసుకుంటూ ఫోన్ చేస్తున్నట్టున్నారు. ఈ రాత్రికి మళ్ళీ ఏర్పాటు చేయమంటారా? అనుభవమా నా బొంద, అందులో మన పేర్లు కూడా రాసి తెచ్చాడు. గవర్నర్ అంటే మంత్రి గారి మేనలుడా మజాకన? మీ పేరు పడితే సర్క్యులేషన్ పెరుగుతుందని వేసి ఉంటాడు. మొగుడు చచ్చి ముండ ఎడుస్తుంటే మరోడు వచ్చి కను గిట్టట. అలా ఉంది నీ వ్యవహారం. పేర్లతో సరిపెడితే బాగుండును. నువ్వు చేసే దొంగ వ్యాపారాలన్నిట్లోనూ మాకు కూడా షేర్లున్నాయని రాసి పూర్తి వివరాలు త్వరలోనే ప్రచురిస్తారని ఫినిషింగ్ టచ్ ఇచ్చాడు. అన్నీ నిజాలే రాశాడు. మీరెందుకంత బాధపడుతున్నారో నాకు అర్థం కావడం లేదు. నా గురించి కాదు నా బాధ, కానీ ఈ తీగలాగితే డొంకంతా కదిలి చివరికి మా బావగారి పదవికి అసరొస్తుందేమోనని భయం. ఇంకే ఆ ఖాళీ మీరు భర్తీ చేయొచ్చు. అదేగా మీకు కావాల్సింది. రాయుడు పీకల మీదకి వచ్చిందని నేను ఏడుస్తుంటే ఈ హాస్యాలేమిటి? రేపట్లోగా ఆ ఫోటోలు నెగటివ్లు, వాడు మన లావాదేవీల గురించి సేకరించిన సాక్ష్యాలు నాకు కావాలి. అవసరమైతే వాడి ప్రాణాలు తీసైనా సరే ఆ వివరాలు సంపాదించాలి. నీకు కుదరదంటే చెప్పు, నా ప్రయత్నాల్లో నేనుంటాను. ఆ తొందరపాటే మిమ్మల్ని అసెంబ్లీ దాకా వెళ్ళనీయకుండా చేసింది. నేనుండగా మీకెందుకండి భయం? అరుగో మన కాంట్రాక్టర్ గారు, ఎస్ఐ గారు అందరూ కలిసి తలో పేపర్ పట్టుకొని పరిగెత్తుకొచ్చారు. అందరం కలిసి వాడి చావుకో మంచి ముహూర్తం పెడతాం. ఎవరినన్నా లేపడానికైనా ఎవరినైనా లేపుకుపోవడానికైనా సమయం సందర్భం రావాలి. అంచేత మీరు అనవసరంగా బీపీ పెంచుకోకండి. ఇది త్వరగా కరెక్ట్ చేయి. అలాగే శేఖర్, రేపు మనం కవర్ చేయాల్సిన ఐటమ్స్ ఏమున్నాయి? ప్రెస్ కౌన్సిల్లో మీటింగ్ ఉందని ఇన్విటేషన్ వచ్చింది సార్. మిమ్మల్ని తప్పకుండా అటెండ్ అవ్వమని ఫోన్ కూడా చేశారు. అలాగే జాతర కవరేజ్ కూడా వెళ్ళాలి. ఓ ఐసి. మీటింగ్కి నువ్వు వెళ్ళు, జాతర కవరేజ్కి నేను వెళ్తాను. వద్దు సార్, అవసరమైతే జాతరకి నేను పెడతాను. మీరు మీటింగ్కి అటెండ్ అవ్వండి. నో మీటింగ్కి నువ్వు వెళ్ళు. అది కాదు సార్. ఏదో చెప్పడానికి సంశయిస్తున్నట్టున్నావు. అదే సార్, లాస్ట్ మంత్ మనం న్యూడ్ క్యాబినెట్ న్యూస్ కవర్ చేసిన దగ్గర నుంచి రాయుడు మనుషులు మనల్ని ప్రతి క్షణం కనిపెడుతున్నారని నాకు అనుమానంగా ఉంది. అందుచేత మీరు అనవసరంగా రిస్క్ తీసుకోవద్దు సార్. శేఖర్, ప్రతి చిన్న విషయానికి ఇలా భయపడితే మనం ఏ పని చేయలేం. రాయుడు ఏదైనా చేయాలనుకుంటే ఇంతవరకు ఆగు. యూ డోంట్ వరీ, ఐ విల్ బి ఆల్ రైట్.